చివరి సభ అంటే చివరి రోజున మహానాడు చివరి రోజున సభలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే గత ప్రభుత్వం ఎందుకు ఓటమి పాలైంది అనే అంశాన్ని చెప్పారు. కేంద్రం నుంచి నరేంద్ర మోడీ అందిస్తున్న సహకారం, ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి ఇస్తున్నటువంటి సహకారం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి అనుభవంతో పాటు రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నాం అని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రం ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అనేది కూడా చెప్పారు. 5 ఏళ్ళు విధ్వంసాన్ని చాలా దగ్గరగా చూసామని చెప్పారు. ఎంతో 2014 నుంచి 19 వరకు కూడా రాయి పేర్చి ఎంతో శ్రమపడి ఆ విభజన ఆంధ్రప్రదేశ్లో ఎంతో శ్రమపడి పనిచేస్తున్న నేపథ్యంలో అధికారం మార్పు రావటం, ఆ మార్పు ద్వారా ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది అనేది. అలాగే గుజరాత్లో ఇప్పటికి 7 సార్లు ఒకే పార్టీ అధికారంలో ఉండటం, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు ఇప్పటికి ఎన్నిసార్లు అధికారంలో ఉండటం, అక్కడ ఆంధ్రప్రదేశ్ కంటే ఎందుకు మిన్నగా ఆ ప్రభుత్వాలను అంటే ఒకే ప్రభుత్వం ఎక్కువ పార్టీ ఎక్కువ కాలం అధికారంలో ఉండటం వల్ల ప్రజలకి అభివృద్ధి వైపు తీసుకెళ్ళటానికి, సంక్షేమాలు ఇవ్వటానికి, రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడానికి, రెవెన్యూ పరంగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి, జీడిపి పెంచుకోవడానికి, ఇతర అంశాలన్నిటికీ కూడా ఉపయోగపడింది అనే దాని మీద ఆయన చెప్పుకుంటూ వచ్చి ఒక అంశాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు. అహంకారం ఇగోకి పోతే 151 స్థానాలు గెలిచిన వైసీపీ 11 స్థానాలకి పడిపోయింది.